కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఏంటి పరిస్థితి? కర్నూలు జిల్లాలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటు నంద్యాల జిల్లాలో అటు కర్నూలు జిల్లాలో గ్రామాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి కదా. అధికారులు ఏ విధంగా అలర్ట్ అయ్యారు? శంకరి, 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ముఖ్యంగా ప్రధానమైనటువంటి నదులతో పాటు కర్నూలు జిల్లాలోని వాగులు వంకలు కూడా పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి. అయితే కర్ణాటక ప్రాంతంలో కొంత వర్ష ప్రభావం తక్కువడంతో తుంగభద్ర జలాశయానికి అయితే కొంత వరద ప్రభావం తగ్గింది. కానీ సుంకేసుల రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడం వల్ల ఎగువ ప్రాంతం నుంచి కూడా సుంకేసుల రిజర్వాయర్కు భారీగా వరద వస్తుంది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా ఎగువ ప్రాంతంలో నుంచి భారీగా వరదలు వస్తుండడంతో 6 గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూరల్ ఏరియాలో 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల కూడా ఏదైతే వాగులు వంకలు బాగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. రైతులు కూడా పొలాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పంటలు కూడా పూర్తిగా నీట మునిగాయి. దీనివల్ల కూడా రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఏదైతే ఆ పంటలు నీట మునగడం వల్ల తెగుల బారిన పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే మొన్నటి వరకు కూడా అష్టకష్టాలు పడి ఏదైతే పంటలను కాపాడుకున్నాము. అయితే సడన్ గా కురిసినటువంటి వర్షాల వల్ల పంటలు నీట మునిగినాయి. కొన్ని చోట్ల అయితే ఇసుక మేటలు వేశాయి. కుందు నది పరివాహక ప్రాంతాల్లో అయితే దాన్ని తొలగించుకోవడానికి కూడా మరింత భారీగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే గతంలో కురిసినటువంటి వర్షాలకు ఇప్పటి వరకు కూడా ఇంకా ప్రభుత్వం నుండి సాయం అందడం లేదు. ఈసారి ఇంకా భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉందని కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, మినుము, పెసర, అదే విధంగా ఉల్లి, మిరప పంటలు కూడా కొంత దీనివల్ల కూడా ఆ వాగుల పక్కలో ఉన్నటువంటి అంతా కూడా మట్టిలో అంతా కూడా మట్టి దిబ్బలు ఉండడంతో రైతులు కూడా వాటిని ఎలా తొలగించుకోవాలని కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే మనం చూడవచ్చు, అంద్రి నది పక్కన ఉన్నాము. ఏదైతే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ కూడా కృష్ణమ్మ వాటర్ కూడా పరవలు తొక్కుతున్నటువంటి పరిస్థితి. అయితే చాలా చోట్ల కూడా ఇంకా పలు గ్రామాలకు కూడా ఇంకా రాకపోకలు నిలిచిపోవడంతో ఎక్కడికెక్కడ కూడా గ్రామాలకే రైతులు కూడా పరిమితమైనటువంటి పరిస్థితి. ప్రమాదకర స్థాయిలో కొన్ని చోట్ల అయితే పరిస్థితి. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో కుందు నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఎవరు కూడా ఏదైతే ఆ వాగులు వంకలను కూడా దాటలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా అటువైపుగా వెళ్ళొద్దు. ఎందుకంటే వాహనాల రాకపోకలు సాగిస్తగిన కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. గతంలో జరిగినటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక అధికారులు కూడా అప్రమత్తమై అక్కడ ఏదైతే స్థానికుల ద్వారా ఎప్పటికెప్పుడు సమాచారం తెలుసుకొని ఎవరిని కూడా వాగుల వంకలను దాటియలేనటువంటి పరిస్థితి. నిన్న ఉప్పలపాడులో కూడా ఆ స్కూల్కు వెళ్తున్న క్రమంలోనే స్కూల్ ముగిసిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఎలా వెళ్లాలో కూడా అర్థం కాక పిల్లలు చాలాసేపు కూడా అక్కడ వాగు దగ్గర వేచిస్తున్నప్పటికీ చాలాసేపటికి కూడా వరద ఉధృతి తగ్గపోవడంతో అలా స్కూలు ఉపాధ్యాయులు అయితేనేమి అదేవిధంగా స్థానికులు కూడా సమాచారం ఇవ్వడంతో పేరెంట్స్ కూడా ఎద్దుల బండ్ల మీద పిల్లల్ని చాలా ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ కూడా ఇంటికి చేర్చుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా చోట్ల కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయి కొన్ని గ్రామాలకు నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా రాకపోకలు ఇంకా ఏదైతే కొనసాగలేదు. రైతులు కూడా ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో అయితే వర్షం బాగా కురిసింది. పొలాలకైతే ఇప్పుడు బాగా ఎరువులు చల్లుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వాగులు వంకల వల్ల అవతలికి దాటలేని పరిస్థితుల్లో ఎరువులు తీసుకొచ్చినటువంటి ఎరువులన్నిటి కూడా ఇండ్లలో ఉంది. ఏమాత్రం కొంత ఒరిపించినా కానీ రైతులు పొలాలకు ఎరువులు చల్లుకొని మందులు పిచికారీ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. మరోవైపు పంటలు మునిగిపోయినాయి కాబట్టి పంట పొలాల్లో నిల్వ ఉన్నటువంటి నీళ్లు మళ్లించేందుకు కూడా వెళ్తున్నారు. అయితే వాగులు బాగా ఉధృతంగా పొంగిపొరడంతో సాధ్యపడలేక ఇళ్లకు తిరిగి వస్తున్నారు. కాబట్టి రైతులు కూడా ఎవరు ఆ వాగులు వంకలు దాటద్దు. ఖచ్చితంగా ఏదైతే వరద ప్రవాహం తగ్గిన తర్వాతనే వాగులు వంకలు దాటాలని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఈ వర్షాలు అయితే రైతులకు భారీ ఊరటనిచ్చాయని చెప్పవచ్చు. శంకరి, రైట్, థ్యాంక్ యూ.